లో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మరణించారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది కారు. గుర్తులేని వాహనం దీన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు సంఘటనా స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థల చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ పట్టణ సమీపంలో నందిపాడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. ఈ నెల 26న కారులో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపంలో మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వారు ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, చాలా విషాదకరం. ఒకే కుటుంబంలో ఎంతమంది ఇలా కారు ప్రమాదానికి లోనే చనిపోవడం. అసలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో కారులో? ఏం చెప్తున్నారు పోలీసులు? నల్గొండ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆదివారం అర్ధరాత్రి. ఈ విజయవాడ సంబంధించినటువంటి ప్రధాన టెంపుల్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కట్పల్లి అద్దంకి బైపాస్ లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారు రాత్రి కొద్దిసేపటికే నందిగామ సమీప ప్రాంతంలో గ్రామానికి వెళ్లాల్సినటువంటి వీరు కొద్దిసేపటికే తమ ఇంటికి చేరుకునే సమయంలోనే ఒక్కసారిగాను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇక్కడ మృతి చెందడం జరిగింది. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు అక్కడిక్కడికే మృతి చెందారు. వీరిలోని చిన్నారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసు సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షిస్తూ చెప్పిన పరిస్థితి చూసినట్లయితే వీరు గతంలోనే ఏపీకి సంబంధించినటువంటి ప్రధాన ఆలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి మిర్యాలగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఈ మిర్యాలగూడ ప్రాంతం సంబంధించిన నందిగామ సంబంధించినటువంటి స్టేజ్ దగ్గర వస్తున్న ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం గుర్తు తెలియని వాహనం గుద్దడంతో ఇక్కడ కారు ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసు అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఘటన ఒకే ఇంటికి సంబంధించినటువంటి చిన్నారులు అయితేనేమి కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఒక్కసారిగా విషాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ యాక్సిడెంట్ కు ప్రధానంగా చూసినట్లయితే అతివేగంతో వచ్చినటువంటి గుర్తు తెలియని వాహనమే ఈ వాహనాన్ని గుద్దినట్టు కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి చిన్నారులు అయితేనేమి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 5గురు ఒకటేసారి మృతి చెందడం పెద్ద ఎత్తున మిర్యాలగూడ ప్రాంతంలోని విషాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తూ సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.